అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే స్లైడ్ స్లిట్ కుర్తీ ఎలా కుట్టుకోవచ్చో నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. మనం తీసుకున్న క్లాత్ని 4 మడతలుగా వేసుకోవాలండి. ఓపెన్ ఉన్న క్లాత్ అటువైపుకి, ఫోల్డ్ ఉన్న క్లాత్ మన వైపుకి రావాలి. నేను ఇప్పుడు టాప్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ బోట్ నెక్ కుడుతున్నాను కాబట్టి షోల్డర్ 8 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా 8 ఇంచెసే పెట్టుకోవాలి. బోట్ నెక్కి షోల్డర్ ఎంతైతే వస్తుందో ఆర్మ్ హోల్ కూడా అంతే మెజర్మెంట్ ఉంటుంది. నెక్ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మన కింది వైపు నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెడుతున్నాను. ఆ రెండింటిని కలుపుతూ మనం ఒక బాక్స్ లాగా తీసుకోండి. ఇలా చేయడం వలన నెక్ అనేది షేప్ నీట్గా తీసుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఇది మనకి చెస్ట్ లూజ్ అన్నమాట. ఈ డ్రెస్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, అంటే టోటల్ 36 ఇంచెస్. 36 డివైడెడ్ బై 4 9. మళ్ళీ 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాండి. ఇది వెస్ట్ లూజ్. ఈ డ్రెస్కి వెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్, అంటే 32 డివైడెడ్ బై 4 8 ఇంచెస్. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి 21 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నామండి. ఇది హిప్ లూజు. ఈ డ్రెస్కి హిప్ లూజు 40 ఇంచెస్. సో 40 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ మనము ఒక కర్వ్ లాగా లైన్ గీసుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ కర్వ్ వెంబడి చేస్తే డ్రెస్ షేప్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం మార్జిన్ కుట్టుకోవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. దీని వెంబడి కూడా ఒక కర్వ్ లాగా సెకండ్ లైన్ వేసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు డ్రెస్ కటింగ్ చేసుకుందాము.
ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్లో ఒక మార్క్ పెట్టుకుందాము. నెక్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్గా ఇక్కడికి కట్ చేసుకుందాము. సో మన ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ పీస్ దగ్గర షోల్డర్ దగ్గర మధ్యలో ఈక్వల్గా పట్టుకొని సెంటర్లో చిన్న కచ్ పెట్టుకుందాము. అక్కడి నుంచి స్ట్రైట్గా డౌన్ వరకు ఒక లైన్ తీసుకొని మనం స్లైడ్ సీట్ కుట్టడానికి వీలుగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. మన ఫ్రంట్ పీస్ ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మెయిన్ పీస్ని పెట్టి కింద లైనింగ్ను కట్ చేసుకుంటాము. లైనింగ్ ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుందామండి, కుట్టడానికి వీలుగా ఉంటుంది. మెయిన్ పీస్కి లైనింగ్ జాయిన్ చేస్తామండి. రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టి క్లాత్ని వేసుకోవాలి. నెక్ వెంబడి నేను ఒక స్టిచ్ వేసాను. అక్కడి నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నాను నెక్ను. మధ్యలో క్లచ్ పెట్టుకున్నాము. క్లచ్ పెట్టుకోవడం వల్ల నెక్ నీట్గా తిరుగుతుంది. మనము కుట్టు వేసినప్పుడు ఎటువంటి ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా వస్తుందండి. ఇప్పుడు నెక్ వైపుగా మళ్ళీ నెక్ వెంబడి ఒక స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది మనకి. ఫ్రంట్ రెండు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఆ రెండిటికి కూడా లైనింగ్ జాయిన్ చేసి పెట్టాను. రెండున్నర ఇంచుల మందంతో క్లాత్ డ్రెస్ పొడవుగా కట్ చేసుకొని రెండు వైపులకి పెట్టుకున్నామండి. ఇలా క్లాత్ పెట్టుకొని మనము రెండిటికి అటాచ్ చేసి కుట్టుకుందాము. కుట్టేసానండి. ఇలా వస్తుంది ఫినిషింగ్, నీట్గా వస్తుంది మనకి.
అనేది మనకి ఎవరికి ఎంత పొడవు కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి. నేను ఈ డ్రెస్కి 23 ఇంచెస్ పెడుతున్నాను స్లిట్. మీకు ఇంకా కావాలంటే కూడా పైకి పెట్టుకోవచ్చు. 23 ఇంచెస్ దగ్గరికి అవి 2 పీసెస్ జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసానండి. ఫైనల్గా మన స్లిట్ ఫ్రంట్ పీసు ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ 2 తీసుకొని షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాము. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత 2 వైపులా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. చేసేసాను నేను. ఇలా చేసిన తర్వాత డ్రెస్ రివర్స్ తీసుకొని అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇందాక కర్వ్ లాగా కట్ చేసుకున్నాం కదా సైడు, సేమ్ అదే పాయింట్స్ దగ్గర నీట్గా షేప్గా కుట్టుకోవాలి. సో మన డ్రెస్ ఇది అండి, నేను కుట్టేశాను. కింద ఎడ్జెస్ సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫైనల్గా మన డ్రెస్ ఇలా రెడీ అయిపోయిందండి. ఆ స్లైడ్ సిట్ వెంబడి నేను బటన్స్ స్టిచ్ చేసుకున్నాను. మీరు ఎవరికైనా ఇంకా కావాలంటే టస్సెల్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. పోట్లీ బటన్స్, టస్సెల్స్ ఏవైనా బాగానే ఉంటుందండి.